నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. లోకేష్ పాదయాత్ర సందర్భంగా వెనుకబడిన ప్రకాశం జిల్లాకు ఏదో ఒకటి చేయాలని ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన కేవలం 9 నెలల్లోనే 650 కోట్లతో రిలయన్స్ సిపిజి ప్లాంట్ను కనిగిరికి తెచ్చారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో రిలయన్స్ సిపిజి ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ తో కలిసి మంత్రి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఆర్థిక కులాల మధ్య అసమానతలు తొలగాలనే P4 వంటి కార్యక్రమాలు తీసుకువస్తున్నారని, అందరూ సమానంగా జీవించాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయం అన్నారు. ఒక్క అవకాశం ఇచ్చినందుకే రాష్ట్రం 20 సంవత్సరాలు వెనుక్కుపోయిన విషయాన్ని ప్రజలందరూ గమనించాలన్నారు. 9 నెలల్లోనే ఇంత అభివృద్ధి జరిగితే 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి జరుగుతుందో మాటల్లో చెప్పాల్సిన పని లేదన్నారు. ప్రజలే చూస్తారని స్పష్టం చేశారు. మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వంలో 9 మాసాలైంది ఇప్పుడు అధికారంలోకి వచ్చి. చాలా మంది అడుగుతూ ఉన్నారు, మీరేం చేశారు 9 మాసాల్లోని? నేను ఒక మాట చెప్తా ఉన్నాను. మొదటగా ఈ దేశంలో ఎక్కడ ఇవ్వని పెన్షన్స్ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఇస్తున్నారని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ చెప్తా ఉన్నాను. దాదాపు ఒక్క పెన్షన్లోనే 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాత్రమే అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మనం దాదాపు 200 పైచులకు అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా ఓపెన్ చేయడం జరిగిందనమాట ఈ రాష్ట్రంలో. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా ఇసుక కూడా సప్లై చేసే కార్యక్రమం కూడా చేశామన్నమాట. ఇన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి మొత్తం చేసుకుంటా వస్తూ ఉన్నాం. ఇందాక స్వామి గారు చెప్పారు, చాలా మంది ప్రతిపక్షం ఏది పడితే అది మాట్లాడుతున్నారు, అవగాహన లేకుండా అని చెప్పారు. ఖచ్చితంగా తల్లికి వందనం అనే కార్యక్రమం, అదేవిధంగా రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా రేపు రాబోయే సంవత్సరంలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలకు అందిస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ మనం ఇక్కడికి సమావేశం అవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇవాళ రిలయన్స్ సంబంధించిన బయోగ్యాస్ ఇవాళ ఇక్కడ రావటం జరిగిందనమాట. లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది యువకులు వచ్చి ఉద్యోగ అవకాశాలు కావాలని చాలా మంది దారి పొడుగుతున్న అడిగారు. అందుకే లోకేష్ గారు ఒక బాధ్యత తీసుకున్నారు. ఈ రాష్ట్రంలో యువతీ యువకులు ఉద్యోగ అవకాశాల కోసం రాష్ట్రం దేశం బయటికి దాటకూడదంటే మన రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వ్యాపార సంస్థలన్నీ కూడా మన దగ్గర కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ దాదాపు 650 కోట్ల రూపాయలతోటి ఇక్కడ బయోగ్యాస్ ప్లాంట్ పెడుతున్నారంటే, కనిగిరి ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో పెడుతున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ చెప్తా ఉన్నారు. లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, మొదటగా అధికారంలో చేపట్టిన వెమ్మటే 16,000 చిలుకు పైన ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. దాని తర్వాత ఖచ్చితంగా మనం ప్రైవేట్ సంస్థల ద్వారా కూడా ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ 500 ప్లాంట్లు, ఇందాక వాళ్ళ CEO గారు చెప్పారు, గుజరాత్ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోనే మేము ఇవాళ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు ఉద్యోగ కల్పనే కాకుండా మనం ఇవాళ చూస్తూ ఉంటాం. ఈ ప్రాంతంలో భూమి మీ అందరికీ బాగా తెలుసు ఏ విధంగా ఉందో. ఇవాళ భూమిలో చెట్లు పీకేసిన తర్వాత, చదువులు చేసిన తర్వాత ఏ విధంగా ఉందో మీకు తెలియదు కాదు. నిరుపయోగంగా ఉన్న భూమిని కూడా ఉపయోగంలోకి తీసుకురావడమే కాకుండా దీనికి రిలయన్స్ సంస్థ వాళ్ళు మనకి ఎకరాకి 15,000 రూపాయలు గవర్నమెంట్కి కడుతున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మన భూమిని సదునం చేయటం, మన భూమికి డబ్బులు కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం అనమాట. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి. అదేవిధంగా ఇవాళ గతంలో రాష్ట్రం నుంచి సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణం చేసే వాళ్ళందరినీ కూడా గడిచిన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరిమి కొట్టేసింది. ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతం, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా అనువైన ప్రదేశాలు ఏమైనా ఉంటే తప్పకుండా ఇక్కడ కూడా రిలయన్స్ ఇక్కడ కూడా మన సోలార్ కానీ, విండ్ కానీ, PSPలు కానీ రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరగకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ
అదేవిధంగా మీ అందరూ కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. మన నాయకుడు ఎప్పుడు కూడా మన ఇప్పుడు తరానికే కాదు భావి తరాలను కూడా ఆలోచించి పనిచేస్తాడు. ఆ రోజుల్లో 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకున్న టెక్ వల్ల ఇవాళ ప్రతి గ్రామంలో కూడా 100 నుంచి 200 మంది ఉద్యోగాలు దేశ విదేశాల్లో పనిచేస్తున్నారంటే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఆ రోజు హైటెక్ సిటీ కానీ ఇవన్నీ కూడా నిర్మిస్తున్నారు కాబట్టి. అదేవిధంగా మొన్న ఈ మధ్య ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. P4 అంట 2047 అంట అని. మీకేం తెలుసా ఇళ్లలో కూర్చొని దద్దమ్మలాగా మటర్లు మానమంగాలు చేసే ఎదవలకి మీకేం తెలుసా అని చెప్పి కూడా అంటున్నా నేను. P4 అంటే రాబోయే రోజుల్లో ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు, కులాల మధ్య అసమానతలు తొలగాలంటే అందరం కూడా కలిసి ఉండాలని చెప్పి. ఇవాళ P4 అంటే ఆర్థిక అసమానాలు తొలగాలి, అందరం కూడా సమానంగా ఈ దేశంలో బతకాలంటే P4 అనే కార్యక్రమం తీసుకొస్తున్నారని చెప్పాడు. అందుకే ఇలాంటి ముఖ్యమంత్రి మనకి ఎప్పుడు కూడా ఉండాలి. నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉంటేనే అభివృద్ధి చెందిద్దని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ఒక్క అవకాశం అని చెప్పారు. ఒక్క అవకాశం ఇచ్చినందుకు 20 సంవత్సరాలు ఈ రాష్ట్రం వెనక్కిపోయిందని చెప్పి కూడా మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చెబుతూ 9 నెలల్లోనే ఈ ప్రభుత్వం ఇంత అభివృద్ధి చేసిందంటే ఈ 5 సంవత్సరాల్లో మాటలతో చెప్పాల్సిన అవసరం లేదు. మీరే చూస్తారు. ఇవాళ ఇలాంటి ప్రదేశాల్లో అడవి లాంటి ఉండే ప్రదేశాల్లో ఇవాళ 650 కోట్లతోటి పెట్టుబడి పెట్టి వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులను కూడా కాపాడాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేశామంటే దాన్ని బట్టి రాబోయే 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఉండిద్దో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరూ మద్దతు ఖచ్చితంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మీ అందరూ ఆ మద్దతు కావాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా మరొకసారి పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా లోకేష్ గారు కనిగిరి ప్రాంతం వెనకబడిన ప్రాంతం ఈ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మన ప్రకాశం జిల్లాకి ఏదో ఒకటి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు. ఇవాళ ఈ ప్లాన్ తీసుకొచ్చారు. పక్కన ఉన్న కందుకూరులో దాదాపు 50,000 కోట్ల రూపాయలతోటి ఇండోసోల్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా BPCL దాదాపు 1,00,000 కోట్లతో తీసుకొస్తా ఉన్నారు. మన ప్రకాశం జిల్లాకి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారంటే దాన్ని బట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మరొకసారి పేరును తెలియజేసుకుంటారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో వినుకొండ డాక్టర్ దస్తగిరి వెన్నెల నేత్రాలయం వారి సౌజన్యంతో అద్దంకి పట్టణంలోని స్థానిక గీతా మందిర్లో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్షులు చొప్పటి వీరయ్య అన్నారు. ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన కరపత్రాలను బుధవారం రోటరీ సభ్యులు కలిసి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అద్దంకిలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించింది రోటరీ క్లబ్ అని, అద్దంకిలో వేలాది మందికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేసి కంటి శుక్లాల ఆపరేషన్లు చేయించారని, శుక్రవారం నాడు అద్దంకిలో గీతా మందిర్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని, వైద్య శిబిరానికి అద్దంకి పట్టణ పరిసర గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 4/4/25 గీతా మందిరంలో వెన్నెల నేత్రాలయం వినుకొండ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది. ఇది ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగును. ఈ కార్యక్రమంలో అద్దంకి పరిసర ప్రాంత గ్రామ ప్రజలు వచ్చి కంటి వైద్యానికి సంబంధించిన చికిత్సలు ఉచితంగా పొందవలసిందిగా కోరుతున్నాం. అవసరమైన వారికి శుక్లం ఆపరేషన్ పూర్తి ఉచితంగా చేయబడుతుంది అధునాతనమైన పద్ధతుల్లో. సింగరకొండ అద్దంకి అధ్యక్షులు వీరయ్య గారు, సెక్రటరీ గారు మురళి, ముఖ్యంగా ఈ దస్తగిరి గారు రావడానికి కారణమైనటువంటి రజీ మా ఏజీ గారు, అలానే మురళీకృష్ణ, మా అమ్మాయి గారు వాళ్ళు చెప్పినట్లుగా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. సమస్త అవయవాల కంటే కూడా కన్ను అనేది ప్రధానమైంది కాబట్టి కంటికి జాగ్రత్త తీసుకోవాలా. ఈ కల్మషమైనటువంటి పర్యావరణ కల్మషంలో కంటిని ఎట్లా జాగ్రత్త పరుచుకోవాలనో, దాన్ని ఎట్లా పరిశుభ్రం చేసుకోవాలనో, ఏ విధంగా చికిత్స చేసుకోవాలనో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా నేత్రాల గురించి డాక్టర్ చెప్పేటువంటి మంచి విషయాలు వినాలి. దీనికి కారణంగా మరి మన అద్దంకి దస్తగిరి గారు వచ్చి గీతా మందిరంలో ఉచితంగా కన్సల్ట్ చేస్తారు. అవసరమైనటువంటి వాళ్ళకి శుక్లాల ఆపరేషన్ కూడా అది కూడా ఫ్రీగానే చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని బాగా శ్రద్ధగా విని ప్రజానీకం అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.
రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి వారి ఆధ్వర్యంలో వినుకొండ డాక్టర్ దస్తగిరి గారి వేనెల నేత్రాలయం వారి సౌజన్యంతో రేపు 4వ తారీఖు శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 దాకా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. అది అద్దంకిలోని గీతా మందిరం, గోపాలరావు గారి వీధిలో ఉన్న గీతా మందిరంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ గారు మిగతా వాళ్ళు వచ్చి అన్ని పరీక్షలు చేసి, కంటికి సంబంధించిన పరీక్షలు చేసి, శుక్రాల ఆపరేషన్ ఉన్న వారికి, అవసరం ఉన్న వారికి తీసుకెళ్ళి వారికి శుక్రాల ఆపరేషన్ ఆధునిక వైద్య చికిత్స విధానంలో చేసి మళ్ళీ ఇంటికి పంపించగలరు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అద్దంకి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకొని వారి యొక్క కళ్ళని మంచిగా చూసి ప్రపంచాన్ని చూడటానికి కావలసిన సౌకర్యం మన రోటరీ క్లబ్ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ ఆర్థికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఆర్థికంగా వెనుకబడి ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులను గుర్తించేందుకు సర్వే చేస్తున్నారని వెలుగు ఏపీఎం కోటేశ్వరరావు అన్నారు. అద్దంకి వెలుగు కార్యాలయంలో బుధవారం మండల పరిధిలో ఉన్న వివోఏలకు, యానిమేటర్లకు జీవనోపాధులపై శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏపీఎం కోటేశ్వరరావు హాజరై మాట్లాడారు. అద్దంకి మండలంలో 1290 స్వయం సహాయక సంఘాలు ఉండగా సుమారు 13,000 మంది సభ్యులు ఉన్నారని, వివోఏలు, యానిమేటర్లు సభ్యుల ఇంటికి వెళ్లి సర్వే చేసి వారి వివరాలు, వార్షిక రుణాలు మరియు జీవనోపాధి యాప్లో నమోదు చేయాలన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని ఏపీఎం కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ గ్రూపు సభ్యుల యొక్క సమాచారాన్ని మనం వార్షిక రుణ మరియు జీవనోపాధుల ప్రణాళిక అనేది యాప్లో మనం పొందుపరచాల్సి ఉంటుంది. ఈ యాప్లో సమాచారం తీసుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలి. ఆ విధంగా మన యాక్షన్ ప్లాన్ ఉండాలి. అంటే ఏ గ్రూపులో ఏ సభ్యురాలకి వాళ్ళు అభివృద్ధి చెందడానికి, చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి, ఆదాయం వచ్చే కార్యక్రమాలు చేసుకోవడానికి ఏ జీవనోపాధిని వాళ్ళు ఎంచుకుంటున్నారు. ఆ జీవనోపాధిని ఎంచుకున్న తర్వాత వారికి ఆ జీవనోపాధిని వాళ్ళు చేసుకోవడానికి ఎంత రుణం అవసరం, ఆ రుణం ఏ నెలలో అవసరం, రాబోయే సంవత్సర కాలంలో, ఈ నెల ఏప్రిల్ నుంచి రాబోయే మార్చి 31 లోపు, 2026 మార్చి 31 లోపు ఉన్నటువంటి సంవత్సర కాలంలో ఏ నెలలో ఎంత అవసరం అవుతుంది, వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందడానికి ప్లాన్ వాళ్ళ దగ్గర ఉంది అనేది మనం సర్వే రూపంలో తీసుకోవాలి. ఉదాహరణకి ఒకరు వ్యవసాయానికి ఉపయోగించుకుంటున్నారు, మా జీవనోపాధి వ్యవసాయం అని ఆ సభ్యురాలు చెప్పారు. వాళ్ళకి సుమారుగా ఏ నెలలో రుణం అవసరం ఉంటుంది? జూన్, జూలై వ్యవసాయము స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఉపయోగపడుతుంది. అలాగే ఒకరు టైలరింగ్, కుట్టు మిషన్, వాళ్ళకి ఒక నెల అంటూ ఉంటుందా? జనరల్గా సంవత్సరం పొడవునా ఉంటుంది. కాబట్టి పండగలప్పుడు కొంచెం సీజన్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు అడిగితే అడగచ్చు. అది జనవరి కావచ్చు, క్రిస్మస్ అప్పుడు కావచ్చు, ఉగాది అప్పుడు కావచ్చు, కొన్ని ఫెస్టివల్స్ అప్పుడు. మన ఏరియాలో అయితే సింగరకొండ తిరునాళ్ళు, ఆంజనేయ స్వామి, ప్రసన్న ఆంజనేయ స్వామి తిరునాళ్ళు ఉంటాయి కదా. ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఆ టైలరింగ్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అప్పుడు ఆమె ఒక 50,000, 1,00,000 కావాలి, ఆ టైంలో తెచ్చుకుంటారని చెప్పచ్చు. ఓకే, ఇలా సీజనల్గా గేదెలు మేపుకునే వాళ్ళు ఉంటారు, పాడి పరిశ్రమ, గేదెలు మేపుకునే వాళ్ళు ఉంటారు. అవసరాన్ని బట్టి ఆ అవసరం ఎప్పుడు వస్తుంది, ఎంత కావాలి అనేది కూడా మనం ఇప్పుడు చేయబోయే దాంట్లో మన మండలంలో ఉన్నటువంటి 1290 సంఘాల్లో ఉన్నటువంటి మొత్తం 12,958 మంది సభ్యులకి మనం సర్వే చేయాలి.
అద్దంకి పట్టణంలోని స్థానిక సత్రంపడి పాఠశాలలో బుధవారం ఆటిజం డే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించగా అందులో గెలుపొందిన విద్యార్థులకు ఐఈఆర్టీ ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, మోనా కలిసి బహుమతులు అందజేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఆటిజం అనేది జబ్బు కాదని, అంటువ్యాధి కానే కాదు అని, ఇది ఒక స్థితి మాత్రమే అన్నారు. దీనికి ప్రత్యేకంగా మందులు లేవు అని, దీనికి నివారణకు థెరపిక్ ట్రిక్స్, శిక్షణ మరియు కౌన్సిలింగ్ మాత్రమేనని శ్రీనివాసరావు చెప్పారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో బుధవారం సింగరకొండ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మద్దా కోటేశ్వరమ్మ జ్ఞాపకార్థం వారి మనవరాలు బ్రవరాంబిక వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేయగా రోటరీ క్లబ్ సభ్యులు కలిసి ప్రారంభించారు. బ్రవరాంబిక అమ్మమ్మ జ్ఞాపకార్థం వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం నిర్వహించడం అభినందనీయమైన విషయం అన్నారు. రోటరీ క్లబ్ వారు చేసే సేవా కార్యక్రమాలు అందరికీ ఎంతో ఉపయోగంగా ఉంటుందని రోటరీ సభ్యులు తెలిపారు. అనంతరము రోటరీ క్లబ్ తరపున బ్రవరాంబకు శాల్వా కప్పి సత్కరించారు. చాలా మంచి కార్యక్రమం. ఈ రోజుల్లో తల్లిదండ్రులనే చూసుకున్న రోజుల్లో అమ్మమ్మని చూసుకుని కూడా ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. అలాంటి చనిపోయినా కూడా భగవంతుడు అక్కడ శ్రీరామ విద్యాశ్రమంలో కోటేశ్వరమ్మ గారి జ్ఞాపకార్థం ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.